శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 12వ తేదీ జనవరి నుంచి 18వ తేదీ జనవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతోనే మకర సంక్రాంతి అనేటటువంటి పుణ్య తిథిని మనము ఆచరిస్తాం. దీనినే ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా అంటాము. స్నానానికి ప్రసిద్ధి, దానానికి ప్రసిద్ధి. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసేటటువంటి దాన ధర్మాలు అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి దాన ధర్మాలు. మిగతా దాన ధర్మాలు ఏవైనా కానీ కాస్త ఆలస్యంగా ఫలితాన్ని ఇస్తాయేమో కానీ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం తోడనే చాలా అద్భుతమైనటువంటి స్థితి అన్నమాట ఇది. మకర సంక్రాంతిగా మనము పండుగ చేసుకుంటాము. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసేటటువంటి దానాలు ఈ గ్రహాల రీత్యా దోషాలని పరిహారం చేస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, మనకి 12వ తేదీ అంటే 14వ తేదీన కానీ మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడు. ప్రతి సంవత్సరము ఇదే జరుగుతుంది. 14 మహా అయితే 15 అంటే 14వ తారీఖు రాత్రి పూట ఒకవేళ సూర్యుడు ప్రవేశించినట్లయితే మనము 15వ తారీఖు ఉదయాన్నే స్నానాధికాలన్నీ నిర్వహించుకుంటాం అన్నమాట. ఇట్లా 14 కానీ 15 కానీ ఆ మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించేటటువంటి తిథి కలిగినటువంటిది కాబట్టే ఈ మకర సంక్రాంతికి అంత ప్రత్యేకత ఉంటూ ఉత్తరాయణం అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఈ కాలంలో చేసేటటువంటి దాన ధర్మాలన్నీ కూడా సత్వరమైన ఫలితాలను ఇస్తాయి. కాబట్టి గ్రహ దోషాలు ఉన్నవారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చక్కగా నదీ స్నానం ఆచరించి మీ చేతనైనటువంటి దానం చేయండి, అధికమైన ఫలాన్ని పొందండి. రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు, మిథునంలో చంద్రుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, రవి బుధులు ధనురాశిలో, ఇక శుక్ర శనులు ఇద్దరూ కూడా కుంభరాశిలో, రాహు గారు మీనరాశిలో. వారాంతంలోకి 18వ తేదీకి వచ్చేటప్పటికి రవి గారి యొక్క స్థితి మకర రాశిలోకి వచ్చి ఉంది. చంద్రుని యొక్క స్థితి కన్య రాశిలోకి వచ్చింది. ఈ 2 గ్రహాల యొక్క స్థితులు మారి ఉన్నాయి. మిగతావన్నీ యథాతథంగానే ఉన్నాయి. వాటి యొక్క సమయం ఇంకా రాశి మారడానికి రాలేదు. అయితే శని శుక్రుల యొక్క కలయిక ఇది కొంచెం అనుబంధాలని దెబ్బతీసే విధంగా ఉంటుంది. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి ఈ భూమి తగాదాలు, కోర్టు వ్యవహారాలు, రోడ్డు ప్రమాదాలు, భార్యాభర్తల మధ్య అనుకూలతలు దెబ్బతీయడం, ప్రేమ వ్యవహారాలు ఇబ్బందికరంగా ఉండడము, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలని ప్రోత్సహించడం ఇత్యాది వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా ఆ ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఇక గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండడము, పెద్దల పట్ల వినయ విధేయతల్ని చూపించడము ఇత్యాది వాటికి చాలా బాగుంటూ ధన ఆదాయాన్ని కూడా పెంచుతూ ఉంటుంది. ఈ రకమైనటువంటి గ్రహస్థితులు ఉంటూ ఉండగా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది తెలియచెప్పుకుందాము. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం గ్రహస్థితులని పరిశీలన చేయగా ద్వితీయ స్థానంలో బుధుడు బాగున్నారు, చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, సప్తమ స్థానంలో గురువు గారు బాగున్నారు, లాభస్థానంలో కేతువు బాగున్నారు. ఈ 4 గ్రహాల యొక్క స్థితి కూడా చాలా చాలా అత్యద్భుతంగా ఉంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. గృహంలో అనేక రకాలుగా మీకు ఐకమత్యం కనిపిస్తోంది, పేరు ప్రతిష్టలు కనిపిస్తున్నాయి, మీ మాటకి పరపతి కనిపిస్తోంది, మీ వ్యక్తిత్వం చాలా చక్కగా ఇనబడిస్తోంది, గృహ వాతావరణం చాలా చాలా శాంతియుతంగా ఉంది. మీకు కూడా సన్మాన సత్కారాలు జరిగే విధంగా మంచి పేరు ప్రఖ్యాతులు రావడము, ఏదైనా ఒక పనిలో నిపుణత సాధించి సమాజానికి చూపించడము ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. వివాహాది శుభకార్యాలు బాగున్నాయి, అవుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది, ధనయోగాలు బాగున్నాయి, ధన ఆదాయాలు పెరుగుతున్నాయి, మంచి కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. మాతృవర్గ రీత్యా శనిగారు అర్ధాష్టమంలో ఉంటూ ఉన్నప్పటికీ కొంచెం అనుకూల వాతావరణం కనిపిస్తోంది. కొంచెం కష్టపడండి, మీకు అధికమైన లాభాలు ఉన్నాయి. స్థిర చరాస్తుల వృద్ధి కనిపిస్తోంది. కోర్టు వ్యవహారాల విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు కూడా అలాగే ఉన్నాయి, ఇంకా అంతగా ఫలించడం లేదు. ఆరోగ్య రీత్యా మీరు జాగ్రత్తగా ఉండాలి. సంతాన రీత్యా మటుకు మరీ ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక ఉద్యోగ జీవితం కానీ వ్యాపార జీవితం కానీ వీటిట్లలో కూడా మీకు ఆనందాలు కనిపిస్తూ ఉన్నాయి. అనుకోని విధంగా లాభాలు కనిపిస్తున్నాయి.
దైవభక్తి పెరుగుతోంది, దేశభక్తి పెరుగుతోంది, సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి అనేటటువంటి తాపత్రయం కూడా బాగా పెరుగుతోంది. ఇక అనేక విధాలుగా అనేక అంశాలలో మీకు చక్కటి పురోభివృద్ధి ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా మీకు ఇప్పుడు అనుకూలమైన కాలం. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇంకా ఏమన్నా అనుకూలతలు ఉన్నాయా అంటే, తృతీయ స్థానంలోకి రవి గారు వచ్చి ఇంకా ఇంకా అనుకూలతలని ఇస్తున్నారు, ఆత్మస్థైర్యాన్ని ఇస్తున్నారు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ముఖ్యంగా ఉద్యోగ జీవితంలో అనుకూలమైనటువంటి మార్పులు వస్తాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరుగుతాయి, అనేక విధాలుగా మీకు ప్రశంసలు అందుకుంటారు. ఇది మీ మానసికోల్లాసానికి కారణమవుతుంది. అలాగే చంద్రుని యొక్క స్థితి కూడా లాభస్థానంలోకి వచ్చి మరిన్ని లాభాలను ఇస్తోంది. పితృవర్గ రీత్యా కూడా కొన్ని లాభాలు మీకు ధారాదత్తం అవుతున్నాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. ఇక యోగా చేయడం ద్వారా మరింతగా గురుబలం పెరుగుతోంది. శనిగారికి తైలాభిషేకం చేసుకోవడం ద్వారా అర్ధాష్టమ శని సంచార దోషం తొలగుతోంది అని చెప్పి తెలియజేస్తూ దుర్గనామాలు పఠించండి, మానసిక శాంతి పొందండి. శుభం. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. కేతుగ్రహం యొక్క అనుకూలత కొరకు ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ శ్లోకాన్ని పఠించటం వలన గ్రహదోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడి మానసిక ప్రశాంతత చేకూరి దుఃఖ ఈతి బాధల నివారణ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పగా కలిగే అవకాశం ఉన్నది.